రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న తిప్పాపురం గోశాలలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతులు విరాళంగా అందించిన సుమారు 70 టన్నుల ఎండుగడ్డిని గోశాలలో భద్రపరిచే కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి ఆధ్వర్యంలో ఈఈ, ఏఈ, ఏఈఓలు, పర్యవేక్షకులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది మరియు కింది స్థాయి ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచే పాల్గొని గడ్డి కట్టలను గోశాలలో సక్రమంగా వేరు చేసి నిల్వ చేశారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా సేవాభావంతో పనిచేసిన సిబ్బందిని ఈవో రమాదేవి అభినందించారు. గోమాత సేవ భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగి ఉందని, దేవస్థానం పరిధిలోని గోశాలలో పశువుల సంరక్షణకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని ఈవో తెలిపారు. భక్తులు, రైతులు అందిస్తున్న సహకారంతో గోశాల అభివృద్ధి మరింత బలోపేతమవుతుందన్నారు. వేములవాడ దేవస్థానం కేవలం ఆధ్యాత్మిక సేవలకే పరిమితం కాకుండా గో సంరక్షణ, అన్నదానం, పర్యావరణ పరిరక్షణ వంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తిప్పాపురం గోశాలలో నిర్వహించిన ఈ శ్రమదానం కార్యక్రమం ఆలయ సేవాతత్వానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. భారత్ గ్యాస్ సూపరింటెండెంట్ గారు అక్కడ ఉన్నాడు.